ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 36 నుండి చూద్దాం. వారు త్రోవను వెళ్ళుచూ ఉండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా పిలుపు వారికి బాప్తిస్మం ఇచ్చాను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు పిలుపును మరి ఎన్నడనూ చూడలేదు. ప్రియమైన వారలారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక ఆయనని ఇక్కడ నపుంసకుడు అన్నాడు. అయితే ఆయన ఒక ఆర్థిక మంత్రి కూడా. ఆ ఆర్థిక మంత్రి ఇక్కడ జరిగినటువంటి ఈ చివరి వచనాల్లో చూస్తే, నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు ఆ నపుంసకుడు అంటున్నాడు, ఇవిగో నీళ్లు, ఇవిగో నీళ్లు, ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి? ప్రభువును నమ్ముకోవడానికి, ప్రభువుని విశ్వసించడానికి, ప్రభువు నాకు కావాలి, ప్రభువు లేకపోతే నేను ఉండలేను, కానీ ఈ లోకములో నాకు ఏదీ కాదు, ప్రభువే నాకు సర్వం, అవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి అడ్డేమైనా ఉందా? ఇంకా నేను ఆల్రెడీ సిద్ధపడ్డాను. మీ మాటలు విన్నాక, మీ సువార్తను నమ్మాక, మీ సువార్తను విన్నాక విశ్వసించాను. అది ఇక్కడ చెప్పేటటువంటిది. విశ్వసించినటువంటి నపుంసకుడు రథం మీద వెళుతూ ఉన్నారు. ఆ రథం మీద ఏం జరుగుతుంది? సువార్త జరుగుతుంది. రథం మీద సువార్త జరుగుతుంది. ఇక్కడ చూడండి, 26వ వచనం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అతడు లేచి వెళ్ళెను. ప్రభువు దూత చెప్పింది, అతడు లేచి వెళ్ళాడు. అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఏమంటున్నాడు 27లో? అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. వీరందరూ ఎక్కడికి వస్తున్నారు? ఆ కాలంలో యెరూషలేముకు వస్తున్నారు, ఆరాధన చేయడానికి, ప్రభువును ఆరాధించడానికి. సమరయ స్త్రీతో ప్రభువారు అన్నాడు, ఒక కాలం వచ్చుచున్నది, ఈ పర్వత బలి మీద ఆరాధించరు. జాగ్రత్తగా వినండి ప్రభువు మాటలు. ఈ యెరూషలేముకు వచ్చినటువంటి నపుంసకుడు, ఈ మంత్రి గారు ఇక్కడ తిరిగి వెళుతూ అక్కడ ఉన్నాడు. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చోండి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం. యెషయా గ్రంథం ఏది చదువుతున్నాడు? 53వ అధ్యాయం చదువుతున్నాడు. 53వ అధ్యాయంలో ఏముంది?
రక్షకుని రాక ఉంది, రక్షకుడు ఎలా శ్రమ పడతాడో, రక్షకుడు ఎలాగా వధ చేయబడతాడో, రక్షకుడు ఎలాగా ప్రభువు నిమిత్తం అతను పనిచేస్తాడో, ఆ రక్షకుడు మనకు రక్షణ ఎలా ఇచ్చాడో అంతా కూడా ఆ అధ్యాయంలో కనబడుతుంది. అంటే రాబోయే కాలంలో జరిగిపోయేటటువంటి విషయాలను మనము ఎన్నోసార్లు ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే ఇది ఇతగాడు చదువుతున్నాడు, ఫిలిప్పుతో చెప్పాడు, ఆత్మ మాట్లాడింది, వచ్చాడు, నిలబడ్డాడు. దూరంగా కనిపిస్తున్నటువంటి రథం మీద కూర్చొని చదువుతున్నటువంటి నపుంసకుడు, రథం మీద కూర్చొని చదువుతున్నటువంటి నపుంసకుడు, అక్కడ ఏమైంది అంటే అక్కడ జరిగిన విషయాన్ని చూస్తే, ఇప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. దేవుడు ఏదైతే చేస్తాడో అది సూటిగా నెరవేర్చబడుతుంది. మన జీవితాల్లో కొన్ని మనం బలముగా చేస్తూ బలంగా నడిపించబడుతూ ఇది దేవుని కార్యము, దేవుడు నడిపిస్తున్నాడు అని అంటాం. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు బలవంతంగా జరిగేది అంటే ప్రభు ఇష్టం కాకుండా నీ చిత్తముతో నడిపించేది అది దేవుని చిత్తం అంటే అది దేవునికి చాలా గాయపరిచినట్టే. ప్రభుదూత చెప్పింది పిలుపుతో వెళ్ళమని చెప్పింది, పిలుపు వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు. నిలబడుతూ ఉన్నప్పుడు అక్కడ కనబడుతున్నాడు రథం మీద కూర్చున్నటువంటి ఆ మంత్రి గారు. ఆ రథం మీద కూర్చున్న మంత్రి గారు ఏమి అంటే దేవుని కార్యం, యెరూషలేముటకు వెళ్ళడానికి వచ్చాడు కాబట్టి అక్కడ కూర్చొని ఆ యొక్క రథం మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఫిలిప్పు పరిగెత్తుకొని పోయి ప్రవక్త యెషయా గ్రంథం చదువుతూ ఉంటుండగా వారిని చూచి ఉండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా? అది చాలామంది చదువుతూ ఉంటారు, దాన్ని గ్రహించలేరు. నువ్వు చదువునది గ్రహించుచున్నావా? చదువుకుపోతూ ఉంటాం. ఈ నపుంసకుడు చదువుకుపోతూ ఉన్నాడు. ఫిలిప్పు వెళ్ళాడు. చాలామంది దగ్గర గ్రంథాలు ఉంటాయి. ఈ రోజుకి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు ఏమీ తెలియవు. ఈ పాత నిబంధన ఏమిటో, క్రొత్త నిబంధన ఏమిటో, ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏమిటో, ఆ నెరవేర్పులు ఎలా జరిగాయో, ప్రభువుని గురించి వాగ్దానాలు ఎలా నెరవేరాయో ఏమీ తెలియదు. ప్రభువుని నమ్ముకున్నాము, ఇల్లు కట్టాము, ప్రభువుని నమ్ముకున్నాము, ఉద్యోగాలు వచ్చాయి, ప్రభువుని నమ్ముకున్నాం, గొప్పవాళ్ళం అయ్యాము, దేవునికి స్తోత్రం. అది మన పాఠాలు ఎక్కువగా. కానీ ఇక్కడ నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగాడు. ఎవరు? ఫిలిప్పు అడిగాడు. ఎవరిని? నపుంసకుణ్ణి. ఆ 53వ అధ్యాయం చదువుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని చెప్తే ఫిలిప్పు ఒప్పుకున్న ఇక నపుంసకుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి. ఏమి గ్రహిస్తాను? ఎవరైనా దాని గురించి నాకు చెప్పాలి కదా. నాకు అది చెప్పకుండా ఏం చేయను నేను అని చెప్పేసి అతనితో మాట్లాడాడు, ఫిలిప్పుతో మాట్లాడాడు. ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకొనెను. ఏం చేశాడు ఈయన? మనం ఇప్పుడేమంటాం? ఏంటి చదివితే నీకేనా, నాకు తెలీదా, నీ పనేదో చూసుకోవయ్యా అంటావు కదా. నాకేం పని, నీ దారిని వెళ్తున్నావు, నీ పనేదో నువ్వు చూసుకో. కానీ దేవుని దూత పంపించింది, నీ పనేదో చూసుకో అంటాం మనం. ఇప్పుడు జరిగేదంతా కూడా అదే. నీదేదో నువ్వు చూసుకోవయ్యా, మాకేం చెప్పని అవసరంలా. ఈరోజు సేవకులని కూడా నీవేదో నువ్వు చూసుకో, మాకు తెలుసు వాక్యం అంతా అనే సంఘంలో వారు తయారయ్యారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నపుంసకుడు వేడుకుంటున్నాడు, అయ్యా
నాకు నిజంగానే తెలియదు, దీని గురించి చెబుతావా? నా పక్కన కూర్చోండి, నా రథంలో ఎక్కండి, కూర్చోనండి అని చెప్పినప్పుడు వేడుకున్నటువంటి ఆ యొక్క నపుంసకుడు వేడుకొనెను, కూర్చుండమని వేడుకొనెను. అతడు లేఖనమందున చదువుతున్న భాగమేమనగా, ఆయన వదకు గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవబడెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానం ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. ఈ విషయాలు చెప్తున్నప్పుడు అప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగూ చెప్పుతున్నాడు? తన్ను గూర్చియా, వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. కరెక్టే, ఇది అసలు ఏంటి? ఎవరి గురించి ఈ గ్రంథం? ఎవరి గురించి? 53వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఎవరి గురించి? నాకేమీ అర్థం కావట్లేదు. నా గురించియా, ఒక ప్రవక్త గురించియా, ఎవరి గురించి ఈ మాటలు అని చెప్పి క్లారిటీగా తెలియనివాడు తెలియనట్టుగా పిలుపుని అడిగినటువంటి నపుంసకుడు. తెలియనివాడు నాకు తెలిసి అన్నట్టుగా అంటలా. చాలా మంది అన్ని నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు బొర్ర ఊపేస్తారు. అంతా కూడా గ్రంథంలో విషయాలు ఏదైనా ధ్యానం చేస్తే అంతా నాకు తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మంత్రి గారు, అవును నాకేమీ తెలియదు, ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అయ్యా చెప్పండి. వేడుకున్నప్పుడే ఆ యొక్క మంత్రి గారి యొక్క స్థితి మనకు అర్థమైంది. వేడుకుంటున్నాడు అంటే దేవుని అనుగ్రహం కొరకు అతను ఎదురు చూస్తున్నాడు. ఏమండి ప్రియులారా, ఆలోచన చేయండి. తగ్గించుకునే జీవితంలో ఉన్న ప్రతి వాడు కూడా దేవుని అనుగ్రహం పొందుతాడు. హెచ్చించుకొని నేను ముందుకు వెళ్ళాలి, నేను గొప్పవాడిని అనుకున్నవాడు దేవుని అనుగ్రహాన్ని పొందలేడు. బైబిల్ ఎక్కడా కూడా అవి చూడలేదు. ఒకవేళ అటువంటి వాడు ఎవడైనా ఉంటే ఒకసారి నేలకేసి కొట్టి లేపి నడిపించాడు, సౌలును పౌలుగా మార్చాడు. అందుకే ఇక్కడ వేడుకున్నటువంటి నపుంసకుడు. కాబట్టి ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి చెప్పమని అడిగినటువంటి నపుంసకుడు. అందుకని అప్పుడు పిలుపు నోరు తెరిచి లేఖనములు అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. దేవునికి స్తోత్రం. ఏమి సువార్త ప్రకటించాడు? యేసును గురించిన సువార్త. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అభిషక్తుడైన రక్షకుడు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన గురించే ఈ 53వ యెషయా గ్రంథం. ఆయనే మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో వేలాడాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. వదకు తేబడు గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉండనట్లు ఆయన బదులేమీ చెప్పకుండా బలి అయ్యాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఇదయ్యా ఈ వాక్యములో ఉన్న సారాంశము అని ఆ రథం మీద వెళుతూ ఆ మంత్రి గారికి ఆ పిలుపు సువార్తను అందించాడు. అంతేకాదు, అతను అడిగిన ప్రశ్నకు అవిగో నీళ్లు, నీకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమైనా ఆటంకమా? అవును, ఒక మనిషి బాప్తిస్మం తీసుకోవాలి అంటే నీటి మూలముగా మారు మనసు నీటి మూలముగా తీసుకోవాలి. మారు మనసు పొందిన తర్వాత నీటి మూలముగా బాప్తిస్మం తీసుకోవాలి. అందుచేత ఆ యొక్క యేసుక్రీస్తు సువార్త ప్రకటనలో ఆ ఎంత సమయం పట్టిందో మనకైతే తెలియదు, కానీ ఆయన ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే రథం మీద వెళుతూ ఉండగా అతనికి, ఆ యొక్క నపుంసకుడికి, ఆ మంత్రి గారికి కోనేరు కనబడ్డది. అదిగో నీళ్లు, బాప్తిస్మం ఇవ్వడానికి మీ మేరేమా ఆటంకమా అని అడిగితే వెంటనే దిగారు. వెంటనే దిగి ఆ యొక్క పిలుపు గారు ఆ నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చారు. అవును కదా, ఎంత గొప్ప కార్యము! ఆ యొక్క అపోస్తుల కార్యాల 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ జైలరు కూడా ఏం చేశాడు? అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారని చెబితే అప్పుడు వారి ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ జైలర్ గారు వాళ్ళ గాయాలు కడిగి అన్నీ చేసి సువార్త పెట్టించిన తర్వాత అప్పుడు వాళ్ళ రాత్రి సమయంలోనే బాప్తిస్మం ఇచ్చారు. ఆ రాత్రే
బాప్తిసం తీసుకొని ప్రభువుని స్తుతించారు, కూడిక పెట్టుకున్నారు, ప్రభువునందు ఆనందించారు. భోజనాలు ముందు కాదు, ఇంకొకటి ముందు కాదు, ప్రతి దానికి ముందు ఏం చేస్తున్నారు అక్కడ మనం చూస్తున్నప్పుడు? దైవ కార్యము, దైవ కార్యము. అందుకే ప్రియులారా, దైవ కార్యం ముందుండాలి, దైవ కార్యం ముందుండాలి. ప్రతిదానికి దైవ కార్యమే ముందు ఈ పని చేయాలి, తర్వాత మన పని చేద్దాం అనుకోవాలి. కానీ మనమందరం కూడా ఎక్కువగా ముందు లోక సంబంధమైన కార్యాలు వారికి వీరికి చేయాల్సినవి చేసి తాయితీగా దేవుని పని చేయాలంటాం. కానీ ఇక్కడ ఈ భాగాల్లో చూస్తూ ఉన్నప్పుడు దేవుని కార్యం, పిలిచాడు, వచ్చాడు, బోధించాడు, నీళ్లున్నాయి, బాప్తిసం ఇస్తారా అన్నాడు, వెంటనే బాప్తిసం ఇచ్చాడు. అక్కడ ఏమన్నాడు? పిలుపు నపుంసకుడు ఇద్దరు నీటిలోనికి దిగిరి, అంతటా పిలుపు వారికి బాప్తిసం ఇచ్చాను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను, నపుంసకుడు సంతోషించుచు, అందుకే నపుంసకుని సంతోషం, నపుంసకుని సంతోషం. నా జన్మ ధన్యమైనది. ఎవరు? మంత్రి గారు. నా జన్మ ధన్యమైనది, నేను దేవుని దగ్గర వెళ్ళడానికి సిద్ధపడ్డాను, దేవుని చిత్తంలో నడవడానికి ఇష్టపడ్డారు, అందుగురించి నా జన్మ ధన్యమైనది. సంతోషించుచు నపుంసకుడు వెళ్ళాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువునందు సంతోషించి ఆయనలాగా మనం ఉన్నామా? ఈరోజు కూడా ప్రభువులో ఉండి సంతోషిస్తున్నామా, ఆనందిస్తున్నామా? ఉంటే ధన్యులమే. ప్రభు కొరకు జీవించేవారు ప్రతి వారు కూడా సంతోషంగా ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ వచ్చినా ప్రభువులో సంతోషంగా ఉండేటటువంటి వారుగా ఉండాలి. ఆ విధంగా నపుంసకుడు సంతోషిస్తూ ప్రభువుని స్తుతించాడు. ఆ జైలర్ గారు సంతోషిస్తూ ప్రభువునందు ఆనందించాడు. ఇంకా ఎంతో మంది ఆ సంఘం వెలుపట అడుక్కుంటున్నటువంటి ఆ బెచ్చగాడు సంతోషిస్తూ గంతులు వేస్తూ ప్రభువుని స్తుతించాడు. మందిరములోనికి పరిగెత్తాడు. ఇలా ప్రతి వారు కూడా ప్రభువుని స్తుతించి గణపరిచిన వారు. మనము కూడా ప్రభువుని స్తుతించి గణపరిచి ప్రభువుని మహిమపడదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.